నా జీవితంలో నువ్వు నన్ను నమ్మినందుకు నేను ఎవరితోటి మాట్లాడలేదు. నేను దేవుని సాక్షిగా చెప్తున్నా, నా కొడుకు సాక్షిగా చెప్తున్నా, మా అమ్మ సాక్షిగా చెప్తున్నా, నీ మీద సాక్షిగా చెప్తున్నా. నేను నా పెళ్ళైన కాడ నుంచి నేను ఇంతవరకు ఎవరితోటి మాట్లాడలేదు. నీకు దండము, నమస్కారము. నేను ఎవరితోటి మాట్లాడలేదు. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, నేను ఏ ఒక్కరితోటి కూడా నేను ఫోన్ మాట్లాడలేదు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నా, ప్రమాణ పూర్తిగా చెప్తున్నా. నేను మాట్లాడలేదు దేశ, నేను మాట్లాడలేదురా, నిజంగా చెప్తున్నారా. నా కొడుకును మంచిగా చూసుకున్నా దేశ, నా కొడుకు ఇవ్వలేరా దేశ. నేను ఎవరితోనే మాట్లాడలేదు. నాకున్న టెన్షన్లకి నేను పిచ్చిదాన్ని అవుతున్నారా. నువ్వు ఇంకా పెద్ద టెన్షన్ పెట్టిను. నేను ఎవరితోనే మాట్లాడలేదురా. నేను నిజంగా చెప్తున్నా, అమ్మతోడు, దేవుని తోడు, నా కొడుకు తోడు, నేను ఎవరితోటి మాట్లాడలేదు. నేను చచ్చినాక నా ఫోన్ చెక్ చేసుకో, నా ఫోను చెక్ చేసుకో. నేను చచ్చిపోయినాక నా ఫోన్ చెక్ చేసుకో, సరేనా? నా ఫోన్ చెక్ చేసుకొని చూడు. నేను వేసుంటిదాన్ను నీకు అప్పుడన్నా అర్థమవుతుందిరా. నేను వేసుంటిదాన్ను నీకు అప్పుడన్నా అర్థమవుతుంది. ఏం చెప్పగలం ఈ వీడియో చూసిన తర్వాత? ఏం చెప్పగలం ఆ మహిళ బాధ విన్న తర్వాత? కేవలం అనుమానంతో తన భర్త పెట్టేటువంటి ఆ హింసను తను భరించలేక, ఆ భర్త మాట్లాడే మాటలు తను భరించలేక, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను నేను, నా వల్ల కాదు, నా కొడుకు మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు, కనీసం నేను పోయిన తర్వాత నా ఫోన్ చెక్ చేసుకో, అప్పుడైనా నీకు నమ్మకం కుదురుతుందేమో. ఇక నేను ఈ భరించలేను, ఈ టెన్షన్ నేను భరించలేను, ఈ ఒత్తిడిని నేను భరించలేను అంటూ చివరికి ఆ యువతి బలవన్మరణానికి పాల్పడుతూ ఒక వీడియో రికార్డ్ చేసింది. కనీసం తాను చనిపోయిన తర్వాత అయినా తన భర్త నమ్మాలంటూ తన ఫోన్ని చెక్ చేసుకోమంటూ చెప్తుంది ఆ వీడియోలో. ఇంతకంటే దారుణం ఇంకేదైనా ఉంటుందా ఒక మహిళకు? ఎంత చిత్రవద అనుభవిస్తే పాపం ఆ మహిళ అలాంటి నిర్ణయం తీసుకొని ఉంటుందో, ఎంత టెన్షన్ పడితే చివరికి ఆ మహిళ అలాంటి ఒక నిర్ణయానికి వచ్చి ఉంటుందో. అంటే ప్రాణాలు పోయినా పర్లేదు, ఆ నొప్పి కంటే బ్రతికున్నప్పుడు తాను మానసికంగా అనుభవిస్తున్న నొప్పే ఇంకా ఎక్కువని అది భరించలేక చివరికి ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. చంద్రశేఖర్ ఉన్నారు మా ప్రతినిధి, ఒకసారి చంద్రశేఖర్తో మాట్లాడదాం. చంద్రశేఖర్, డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఆ భర్త ఏమంటున్నాడు? అలాగే ఆ మహిళ కుటుంబ సభ్యులు కానీ భర్త కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారా? డీటెయిల్స్ ఏంటి? వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందినటువంటి శ్రావ్య కుటుంబంతో సహా కొద్ది రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో విద్యను అభ్యసించారు. విద్యార్థులుగా ఉన్నప్పుడే ధర్మతేజతో ప్రేమలో పడ్డారు. పెద్దల్ని ఎదిరించి వివాహం చేస్తున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారికి ఒక బాబు, 3 సంవత్సరాల బాబు ఉన్నాడు. గత 2 సంవత్సరాల నుంచి ఆయన ఉపాధి నిమిత్తం ధర్మతేజ్ బహిరైన దేశంకి వెళ్ళాడు. అప్పటి నుంచి పుట్టింట్లోనే ఉంటుంది. శ్రావ్య తండ్రి మృతి చెందాడు. ఆ సోదరుడు తల్లితో కలిసి ఉంటుంది. శ్రావ్య ఈ మధ్య కాలంలో ఒకసారి ఫోన్ చేసినప్పుడు బిజీగా వచ్చింది. ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, బిజీగా ఉంది అని చెప్పేసి భర్త అడగడంతో భర్త అనుమానం పెట్టుకున్నాడా ఏంటి అని చెప్పేసి తీవ్ర మనస్తాపానికి మనోవేదనకు గురైనటువంటి శ్రావ్య సెల్ఫీ వీడియో తీసుకుంటూ సూసైడ్ చేసుకుంది. నా మృతి తర్వాత నా ఫోన్ చెక్ చేయండి, ఆ బాబును సరిగా చూసుకోండి, నన్ను నమ్ము, దైవ సాక్షిగా చెప్తున్నా అని చెప్పడం జరిగింది. భార్య మృతికి సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి వెంటనే ఆయన బహ్రెయిన్ దేశం నుంచి రావడం జరిగింది. ఆర్టీతో సైతం ప్రత్యేకంగా మాట్లాడారు. గతంలో సైతం 2-3 సార్లు నన్ను ఇలానే బెదిరించింది. ఆమె ఎందుకు చనిపోతారులే, నేను సరిగా చూసుకుంటున్నాను, నేను సంపాదించినటువంటి డబ్బంతా శ్రావ్య అకౌంట్ లోనే, తన భార్య అకౌంట్ లోనే వేస్తున్నాను, కావలిస్తే చెక్ చేసుకోండి, ఆమె ప్రేమ వివాహం చేస్తున్నాం, పలువురికి ఆదర్శంగా ఉండాలని నచ్చ చెప్పినప్పటికీ ఇలాంటి ఘాతకానికి పాల్పడుతుంది అనుకోలేదు, నేను చేసిన తప్పేంటి అని చెప్పి రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఆ మృతురాలి ఎవరైతే శ్రావ్య సోదరుడు ఉన్నారో ఆయన ముందే చెప్పాను, ఆయనతో వివాహం వద్దు,
ఆయన డిఫరెంట్ గా కనబడుతున్నారు, నువ్వు సరిగా ఉండలేవు, సుఖంగా ఉండలేవు అని చెప్పి మందలించినప్పటికీ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడడానికి కారణమైనటువంటి వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ మృతురాలి సోదరు చెప్తున్నటువంటి పరిస్థితి నందు ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశం విషాదంగా మారింది. ఇది కాస్త వైరల్ గా మారినటువంటి నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడే మనము స్పాట్ లోనే ఉన్నాము. భర్త సైతం బహిరంగ నుంచి వచ్చారు, భర్త బంధువులు సైతం ఉన్నారు ఇక్కడే. తన భార్య మృతదేహంపై పడి విలపిస్తున్నటువంటి తీరు, అలాగే తన కుమారుణ్ణి దగ్గరికి తీసుకున్నటువంటి తీరు పలువురిని కలిసివేసేలా చేసింది. అయితే నిజాలేంటి, ఆయన భర్త తన వద్ద ఉండాలని కోరుకోవడము ఏ భార్య తప్పు కాదు. తనని తరచూ రమ్మంటూ ఆమె ఫోన్ చేసేది, ఎప్పుడు ఫోన్ చేసినా తనని ఇండియాకి వచ్చే అని చెప్పేది. దీంతో కాస్త ఓపిక పట్టు నేను వస్తాను అని సంధానించినప్పటికీ ఆమె అదే మనసులో పెట్టుకుందో ఏంటో ఇంతటి ఘాతకానికి పాల్పడిందని భార్య భర్త రోధిస్తూ చెప్తున్నాడు. మరొక వైపు తన భార్య మృతి చెందిన పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాడు. మరొక వైపు తన కూతురు తనకు దూరమైంది, తనకు నచ్చిన వాడిని కట్టుకొని అందనంత దూరానికి వెళ్ళిపోయింది. ఆ ఆత్మహత్యను తట్టుకోలేకపోతున్నా, జీర్ణించుకోలేకపోతున్నా అని మృతురాలి తల్లి రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇక్కడంతా కూడా ఒక టెన్సివ్ సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద చిన్న కారణము అనుమానం పెనుభూతంగా మారి ఆమె ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన అయితే చాలా విషాదాన్ని నింపిందనుకోవచ్చు. నందు రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చంద్రశేఖర్. చూస్తున్నాం కదా జరిగినటువంటి దారుణాన్ని. కేవలం భర్త అనుమానం వల్ల తాను ఆ మానసిక ఒత్తిడిని భరించలేక ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అండ్ వ్యూయర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, ఇది ఖచ్చితంగా మేము తప్పనిసరి పరిస్థితుల్లోని ఈ వీడియోను చూపిస్తున్నాం. చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, సున్నిత మనస్కులు నొచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో మేము మీకు ఒక రిక్వెస్ట్, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఈ వీడియోను చూసే ముందైనా సరే, ఈ వీడియోను చూసిన తర్వాత అయినా సరే జాగ్రత్తగా ఉండాలని మేము కోరుతున్నాం. మరోవైపు ఇదేనా పరిష్కారం? ఇంకా నిజంగా భర్త వేధిస్తున్నాడనో లేదంటే అనుమానిస్తున్నాడు అనుకుంటే ఇదేనా పరిష్కారం? చివరికి ఆ బాబుని అనాథన చేయాలా? చిన్న కొడుకు కదా, తన కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది కదా, మా కూతురు జీవితం బాగుండాలని చెప్పేసి. వాళ్ళని ఎందుకు అలా అనాథలు చేసి వెళ్ళిపోవాలి? చావడమో చంపడమో మార్గమేనా ప్రతి సమస్యకు? చట్టాలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, కుటుంబంలో పెద్దలు ఉన్నారు. ఇవన్నీ కాకపోతే, ఇవన్నీ ఏవి మీకు సపోర్ట్ చేయలేకపోతే మీకు మీరు తోడుండగలుగుతారు కదా. ఇవాళ రేపు మహిళలు అన్నింట్లోనూ ముందున్నారు కదా. ఇంకా ఎందుకు ఈ బలహీనత? ఇంకా ఎందుకు ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇంకొంచెం ఆలోచించాల్సింది కదా. ఇంకొంచెం మీ జీవితం గురించి ఆలోచించాల్సింది, మీ కొడుకు జీవితం గురించి ఆలోచించి ఉండాల్సిందే. ఎవరి దారి వాళ్ళు చూసుకున్నా సరిపోయేది కదా. నిజంగా భర్తతో అంత సంతోషంగా లేకపోతే అలా సింగిల్ మదర్స్ పిల్లల్ని చూసుకుంటూ చాలా సంతోషంగా గడుపుతున్న వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు కదా. ఖచ్చితంగా ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తప్పు. అది మీ ప్రాణాలు తీసుకున్నా లేదంటే ఇంకెవరి ప్రాణాలు తీసినా సరే ఏ హక్కు మీకు లేదు. మీ ప్రాణాలు తీసుకునే హక్కు లేదు, ఇంకెవరి ప్రాణాలు తీసే హక్కు కూడా లేదు. అలాగే చాలామంది, అది భర్తలైనా భార్యలైనా సరే, అనుమానంతో చాలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. నిజంగా మీకు అలాంటి సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, లేదంటే ఏదైనా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. అప్పటికి కుదరలేదా, ఇక సంతోషంగా ఉండలేమనుకుంటారా, మీ దారి మీరు చూసుకోండి. అంతే తప్ప ప్రాణాలు తీయడమో ప్రాణాలు తీసుకోవడమో మార్గం మాత్రం ఖచ్చితంగా కాదు. దానివల్ల చివరికి మీరు సాధించేది ఏమీ ఉండదు. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు అనాథలుగా ఉండడం తప్ప, జీవితాంతం వాళ్ళు నరకం అనుభవించడం తప్ప అంతకుమించి మీరు సాధించగలిగింది ఏమీ లేదు. మిమ్మల్ని చూసి మరికొంతమంది ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఒక రకంగా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు, వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మరొకసారి ఆలోచించండి, ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భాల్లో చూస్తున్న మీరు మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి, కామెంట్ చేయండి.